నమస్తే, వెల్కమ్ టు శ్రీ మీడియా. నేను విష్ణుప్రియ. ప్రతి మాసంలానే జూలై నెలలో కూడా మాస ఫలితాలు ఏ విధంగా ఉన్నాయి, 12 రాశుల వారికి ఏ విధంగా ఉండబోతుందో గురువుగారు లక్ష్మీనారాయణ గారి మాటల ద్వారా తెలుసుకుందాం ఇప్పుడు. నమస్తే గురువుగారు. గురుర్బ్రహ్మ గురుర్విష్ణు గురుదేవో మహేశ్వర గురు సాక్షాత్ పరబ్రహ్మ తస్మై శ్రీ గురవే నమః. శ్రీ రఘురామచారు తులసీదళధామ సమక్షమాది శృంగార గుణాభిరామ త్రిజగన్నుత శౌర్య రమాలలామ దూర్వారకబంధ రాక్షస విరామ జగజ్జన కల్మషార్ణ ఓ తారక నామ భద్రగిరిదాశరథి కరుణాపయోనిధి. చేసితి ఘోరకృత్యములు చేసితి భాగవతాపచారములు చేసితి అన్యదైవముల చేరి భజించిన వారి బొందు. ఓ రామానే చేసిన నేరములు గలచి చిక్కుల పెట్టకుమయ్య అయ్యని దాసుడనయ్యా భద్రగిరిదాశరథి కరుణాపయోనిధి. ముఖ్యంగా నా మనస్సుకు వచ్చింది, జరుగుతున్న దానివల్ల వస్తున్న సమస్యల గురించి చెప్పాలని చెబుతున్నా. అయితే నేనేదో తప్పుగా చెప్పాను, అనవసరమైనవి చెబుతున్నారు అని వాళ్ళు ఫోన్ చేసి అడిగారు. మరి బ్రహ్మంగారు కూడా ముందుగా చెప్పారు, మరి జరిగేవన్నీ కూడా చెప్పారు. గాంధీ అనే కోట ఆయన వస్తాడు, ఆయన వల్ల స్వతంత్రం వస్తుందని చెప్పాడు. బ్రహ్మంగారు మరి నీళ్ళల్లో లైట్లు దిగుతాయని చెప్పాడు. నీళ్లతో లైట్లు దిగుతాయి, కరెంట్ అదే. అట్లాగే తెర మీద బొమ్మలు రాజ్యాలు వెళ్తాయని చెప్పాడు. యధవముండ రాజ్యం వెళ్తుందని చెప్పాడు. ఇవన్నీ జరిగినాయి కదా, జరగలేదా? ఇవన్నీ జరిగినాయి మనం కనుక్కున్నాం. గాంధీ, యధవముండ ఇందిరాగాంధీ, తెర మీద బొమ్మలు, యాక్టర్లు రాజ్యాలు వెళ్ళారు. అట్లాగే ఇప్పుడు జరుగుతున్నవి కూడా కొన్ని నేను చెప్పాలని చెప్పాను. లోకోహో భిన్న రుచి అని ఉంది. ఒకళ్ళకి మినుములతో చేశారనుకోండి, అట్టిష్టం ఓడుకుంటుంది. ఇడ్లీ వాడికి ఇష్టం ఉంటుంది, గారె వాడికి ఇష్టం ఉంటుంది. అయితే వచ్చేదన్నీ మినుములతో జరిగేవే. అట్లాగే అయితే విమర్శలు మాత్రమే పూర్తిగా స్వాగతిస్తా. ఎందుకంటే మంచి అనుకునే వాళ్ళ సంగతి నాకు అక్కర్లే. బాగా చెబుతున్నాడు, మంచి మాకు బాగుంది అనుకునే వాళ్ళు చాలామంది ఉన్నారు, అది కూడా నాకు ఖాయమే. కానీ మంచి అనుకునే వాళ్ళకంటే చెడు అనుకునేవాళ్ళు కొంతమంది ఉన్నారని అర్థమైంది. మరి యూట్యూబ్ వాళ్ళు కొంతమంది ఏమన్నా ఎక్కువ అవుతుంది అంటున్నారండి అన్నారు. ఒక ఆయన ఫోన్ చేశాడు. కానీ కృతజ్ఞుణ్ణి మాత్రం కాదు, కృతజ్ఞుణ్ణే నేను. కానీ విమర్శ అనేది ఎప్పుడు స్వాగతిస్తాను. కానీ కొన్ని తప్పనిసరిగా చెప్పాల్సి వస్తుంది. చాలా కొద్దిగా ముగిస్తా ఇక్కడి నుంచి. ఎందుకంటే ప్రపంచంలో పరిస్థితుల వల్ల బాధలు పడుతున్నాం అందరం. ఆ బాధల్ని తప్పించుకోవాలి అనే ఉద్దేశంతోనే కొన్ని చెప్పాను నేను. ఏమొద్దు, అధార్మికంగా కోట్లు సంపాదించిన వాళ్ళకి జైలుకు పోవాల్సిన వాళ్ళు రాజ్యాలు వెళ్తున్నారు. ఇట్లాంటివి జరగటం వల్ల మంచి వాళ్ళు అన్యాయం అయిపోతున్నారు అనే ఉద్దేశంతో చెప్పాను. ఇక నుంచి మాత్రం రాశి ఫలాల వరకే చెప్తా. మళ్ళీ ఎవరైనా సరే ఖచ్చితంగా అట్లా కాదు ఇట్లా చెప్పమని అడిగితేనే చెబుతా. కాబట్టి ముందుగా 2025 సంవత్సరం జూలై నెల మేషరాశి ఫలితాలు చెప్పుకుందాం. మేష వృశ్చికయోర్భౌమ. మేష వృశ్చిక రాశులకి కుజుడు అధిపతి.
అటువంటి కుజుడు కేతువుతో కలిసి ఉన్నాడు. శనివత్ రాహు కుజవత్ కేతు అని ఉంది. కుజకేతువులు కలిస్తే చాలా ప్రమాదకరమైనటువంటి బాధలు వస్తాయి. అన్ని రాసులు బాగున్నాయని చెప్పుకున్నా కూడా ఇదొకటి మాత్రం తప్పదు. కట్టె ఉంది, బాగా కాలింది, బూడిదైపోయింది, ఏమీ లేదు కదా అని అడిగేసామనుకోండి, కాలుతుంది. పెసరగింజంత నిప్పున్నా కూడా ఖచ్చితంగా కాలుతుంది. అట్లాగే కుజుడు కేతువు కలిస్తే నువ్వు ఎంత ఒళ్ళు దగ్గర పెట్టుకొని ప్రవర్తించినా మాత్రం కుజకేతువుల వల్ల నష్టం మాత్రం ఖచ్చితంగా జరుగుతుంది. అది మాత్రం ఎంత బాగున్నదని చెప్పినా దాని యొక్క ఫలితాన్ని అనుభవించక తప్పదు. ఈ రాశి వాళ్ళకి కుజకేతువులు బాగాలేరు. రాహు ఏకాదశిలో ఉన్నాడు. డబ్బులు బాగా వస్తాయి, బాగా సంపాదిస్తారు. కానీ ఈ డబ్బులు నిలుస్తాయా నిలవా అనేది చెప్పడం కష్టం. శుక్రుడు బాగున్నాడు, ద్వితీయంలో ధనస్థానంలో ఉన్నాడు. రవి బాగున్నాడు, గురువు ఉచ్చలో ఉన్నాడు. మరి శని మాత్రం ద్వాదశంలో ఖర్చు పెట్టే స్థానంలో ఉన్నాడు. దీనివల్ల వచ్చే ప్రయోజనం ఏమిటనేది ఆలోచిస్తే రాహు ధనాన్ని ఇస్తాడు, శుక్రుడు ధనాధిపతి అయినాడు, రవి బాగున్నాడు. మరి ఇన్ని బాగుండి కూడా కుజకేతువులు బాగాలేరు. మరి ఒకప్పుడు చంద్రశేఖరేంద్ర సరస్వతి స్వామివారు కుజుడు బాగుంటేనే నడిచే దేవుడైనాడు, ఆయన మోక్షాన్ని పొందినా కూడా దేవుడే అయినాడు. అట్లాగే చెడు ఉంటే అంత పూర్తిగా ఇబ్బంది కలుగుతుంది. కాబట్టి ఈ రాశి వాళ్ళు దాదాపు 100కి 40 వంతులు బాగుంది. ఈ 40 వంతుల్ని ఈ శని కుజకేతువులు మాత్రం 3 పాపగ్రహాలే. ఈ పాపగ్రహాలు మాత్రం పూర్తిగా నష్టపెడతాయి. ఏ రకంగా నష్టపెడతాయో చెప్పలేం. ఎట్లా ఉంటుందంటే ఏమి లేదు, నడుస్తున్న పడం నడుస్తుండగానే కలక్కమంటుంది. ఈ కలక్కమన్నది సామాన్యంగా పోదు, 2 సంవత్సరాలు పడుకోబెడుతుంది. అంటే బాగుండకపోతే అట్లాగే ఉంటుంది. ఇప్పుడు నాకు జరిగినది కూడా అదే. 2 సంవత్సరాల 3 నెలల క్రితం ఈ ఇంట్లోంచి వెళ్ళిపోయినా. శని అష్టమంలో ఉన్నాడు. ద్వాదశాష్టమ జన్మస్థం శని అంగారకో గురు కుర్వంతి ప్రాణ సందేహం స్థానచలనం ధనక్షయం. ఉన్న స్థలం నుంచి వెళ్ళిపోవాలి, డబ్బులు ఖర్చు అయిపోవాలి. కుర్వంతి ప్రాణ సందేహం, బతుకుతామా చేస్తామా. 2 ఆపరేషన్లు జరిగినాయి. నేను బతకను అని ఖచ్చితంగా చెప్పాను. అయితే భగవంతుణ్ణి మనం పూజిస్తూ సత్యధర్మాలకు కట్టుబడితే ఎక్కువ రోజులు బతుకుతామని మరి భాగవతం చెప్పింది, జ్యోతిష్ శాస్త్రం చెప్పింది. అందువల్ల బతికారేమో నాకు తెలియదు. 80 సంవత్సరాలకు వచ్చేసా ఇంగ్లీష్ లెక్క ప్రకారం. తెలుగు లెక్క ప్రకారం అయితే 83. కానీ బతికి ఏమి చేయగలిగిన స్థితిలో లేను కాబట్టి పోవటమే మంచిది అనిపిస్తుంది. కానీ బతికించాడు, మళ్ళీ పాత స్థానంలో తీసుకొచ్చి కూర్చోబెట్టాడు. భగవంతుడు తలుచుకుంటే ఏదైనా అవుతుందనేది నమ్మకం. అందువల్ల ఈ మేషరాశి వాళ్ళ యొక్క పరిస్థితి ఏమిటి అంటే, రాకపోతే ఏమి ఇబ్బంది లేదు, సంపాదన లేకపోతే ఏమి ఇబ్బంది లేదు, వచ్చిన దాన్ని పోగొట్టుకోకుండా కాపాడుకోవాలంటే కుజకేతువులు శని గోచారంలో బాగలేరు. కాబట్టి జన్మలగ్న రీత్యా తప్పనిసరిగా జాతకం చూపించుకోవడం చాలా అవసరం. ఈ కుజకేతువుల కలయిక చాలా ప్రమాదకరమైనటువంటి పరిస్థితి కాబట్టి మరి జాగ్రత్త పడటం చాలా అవసరం. స్వస్తి. ధన్యవాదాలు గురుగారు.